హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే జోయి పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్. ఇదైతే మేము చాలా కష్టపడి చాలా తంటాలు పడి చేసాము. అసలు ఎంత సింపుల్గా చేసినా కూడా ఇది సరిగ్గా అనిపించట్లేదు మాకు. ఫైనల్గా ఇంకేదో వచ్చింది, కొంచెం దీన్నే సెట్ చేద్దాం అన్నట్టు సెట్ చేసాము. యాక్చువల్లీ ఇంకా నేను కొంచెం పందిర్లాగా వేసి కొంచెం లైట్స్ మొత్తం కిందికి వేయాలి అట్లా ఏదేదో అనుకున్నాను. బట్ మనలో అంత కళాఖండాలు లేవు డెకరేషన్లో. డెకరేషన్ అంటేనే అంత అంటే దానికి కూడా ఒక స్కిల్ ఉండాలని అప్పుడు అర్థమైంది. ఎందుకంటే మనకు అంత డెకరేషన్ మీద నాలెడ్జ్ లేదు కాబట్టి చెప్తున్నాను. సో నేను కొన్ని ఆర్డర్ చేసున్నాను మీషో నుంచి. వాటిని కూడా నేను లింక్స్ ఇస్తాను, వాటిని కూడా చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే జోహి బర్త్డే సెలబ్రేషన్స్. యాక్చువల్లీ పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్. బర్త్డే రోజు బర్త్డే చేయలేదు. రీజన్ ఏంటంటే రాజేష్ వాళ్ళ తాతయ్య గారికి హెల్త్ బాగాలేకుండింది. అంటే సీరియస్ కండిషన్. ఇప్పుడు కొంతసేపా అనే సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు సుపదం నుంచి దర్శనం ఉంటుంది కాబట్టి మేము ఆ రోజు బర్త్డేని మాత్రం తిరుమలకి వెళ్ళేసి వచ్చాము. సో తాత ఆ రోజు ఫైన్. తాతకు అలా ఉండి బర్త్డే అలా చేయడం మాకు నచ్చలేదనమాట. అందుకు పోస్ట్ పోన్ చేసాము, వేరే ఏమీ లేదు. ఇది సరే మా బేబీకి పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ చేద్దాం అంతా అయిపోయిన తర్వాత అనుకున్నాం. తర్వాత తాతయ్య 9th చనిపోయారు. సో ఇప్పుడు అన్నీ అయిపోయాయి కాబట్టి మేము ఇప్పుడు పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం జోహి కోసం. ఈ పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ని కొంచెం మైండ్లో ఉంచుకొని ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తాతయ్యకి బాగలేకపోయేసరికి నేను ఇంకా సరే ఇవంతా అయిన తర్వాత చేసుకుందాం అని చెప్పి రాజేష్తో డిస్కషన్ చేసి తర్వాత నేను ప్లాన్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ మీషో నుంచి నేను ఆర్డర్ చేశాను. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఏంటంటే నేను ఈ స్టాండ్స్ అయితే 2 ఆర్డర్ చేశాను. ఒకటి ఫ్రంట్, ఒకటి బ్యాక్ అన్నట్టు. అంటే కొంచెం పందిర్లాగా వేద్దాం అనుకున్నాను కదా. సో లైట్స్ అంతా కిందికి ఇట్లా పెట్టాలి అనుకున్నాను. బట్ మనకి అంత స్కిల్స్ లేవు, అక్కడ అంత సపోర్ట్ కూడా లేదనిపించింది. ఎందుకంటే అవి స్టాండ్స్ అంత స్ట్రాంగ్ అయితే లేదు. నిజంగా ఈ ప్రోడక్ట్ అయితే అసలు స్టాండ్ స్ట్రాంగ్ అస్సలు లేదు. ఎవరన్నా కొంచెం డెకరేషన్ కొంచెం చేయించాలన్నా కూడా ఇవైతే అస్సలు సపోర్ట్ చేయవు ఆ రోజు. సో మేము ఏం చేసామంటే 2 కలిపి బ్యాక్ పెట్టేసాము. అప్పటికి అదంతా స్ట్రాంగ్ లేదు. ఎందుకంటే అన్నీ హ్యాంగ్ చేస్తూ ఉండే కొద్దీ అది కొంచెం వెయిట్‌ని కూడా క్యారీ చేసేంత కెపాసిటీ లేదు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ లైట్స్ ఇవి కూడా చాలా బాగొచ్చాయన్నమాట. ఇవి యూఎస్‌బీతో కనెక్ట్ అవుతాయి. సో ఇవి నాకు అవసరం పడలేదు ఆ రోజు. ఇది యాక్చువల్లీ 1 అనే నెంబరు. ప్లస్ బ్యాక్ డ్రాప్‌లో నేను ఇట్లా ఇవి స్టిక్ చేయాలనుకున్నాను మొత్తం వాల్ లాగా అన్నట్టు. బట్ ఇవి కొంచెం ఫ్లాప్ చేశాయి నన్ను. నెక్స్ట్ ఈ 1 అనేది మాత్రం ఒక్కటి చాలా అంటే చాలా యూజ్‌ఫుల్, చాలా హైలైట్ అయింది కూడా మొత్తానికి. ఇదైతే నేను డెఫినెట్‌గా సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ లైట్స్ కూడా చాలా బాగొచ్చాయి. 1 బై 1 చూపిస్తాను మీకు. ఈ 1 అనేది మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. మీరైతే డెఫినెట్‌గా మస్ట్ ట్రై అండి. నెక్స్ట్ ఏంటంటే నేను రైస్ లైట్స్ అని చెప్పి ఆర్డర్ చేశాను. అవి వచ్చి 4 టైప్స్ ఆర్డర్ చేశాను. చెప్పాను కదా పందిర్లాగా వేయాలి మొత్తం కింద నుంచి పై వరకు అనుకున్నాను. సో దానికోసం ఆర్డర్ చేశాననమాట. మాకు ఈ బ్యాక్ డ్రాప్స్ కోసం తెచ్చుకున్న ఈ స్టాండ్ సపోర్ట్ చేయకపోవడం వల్ల మొత్తం వేరేలాగా టర్న్ అవుట్ అయింది. అలాగే నేను నెక్స్ట్ ఏంటంటే నెట్ కూడా ఆర్డర్ చేశాను. బేబీ డ్రెస్‌కి పింక్ అన్నట్టు, పింక్ మొత్తం థీమ్ లాగా అన్నట్టు. సో ఈ నెట్ 3 మీటర్స్ వచ్చింది. ఇది చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్‌గా ట్రై చేయొచ్చు. అలాగే ఈ హ్యాపీ బర్త్డే కూడా చాలా హైలైట్ అయింది. ఇదైతే నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. బేబీ మంత్ వైస్ ఫోటోస్ స్టిక్ చేయడానికి. ఇది కూడా చాలా హైలైట్ అయింది. మీరు చూస్తారు కదా ఆల్రెడీ స్టార్టింగ్‌లో. అలా ఇంకా నేను బెలూన్స్ కొన్ని ఆర్డర్ చేశాను. 1 అనే దాంట్లో వేయడానికి, నెక్స్ట్ బ్యాక్‌లో కొంచెం వేయడానికి. ఇది ఇంట్లో ఉంటే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఈ లైట్స్ అయితే మాత్రం డెఫినెట్‌గా సజెస్ట్ చేస్తాను. పక్కా సూపర్ అంటే సూపర్ హైలైట్ అయ్యాయి. లీఫ్స్ లీఫ్స్ లైట్లు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు డెఫినెట్‌గా ట్రై చేయొచ్చు. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డెఫినెట్‌గా చెక్‌ఔట్ చేయండి. ఇక్కడ ఇలా వచ్చింది మాకైతే అవుట్‌ఫిట్టు. ఎంతో కష్టపడ్డాం దీనికి. దీనికి ఏంటబ్బా కష్టపడ్డానికి అనుకుంటారా? మేము ఆల్మోస్ట్ ఒక 5, 6 మెంబర్స్ ట్రై చేసాము. ఒక ఐడియా పెడితే ఇంకో ఐడియా రాదు ఒకరికి. అంటే ఈ డెకరేషన్ చేయడానికి కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలని అప్పుడు రియలైజ్ అయ్యాను నేను. జోయి బేసిక్‌గా ఏదన్నా ఫంక్షన్ గానీ, ఏదన్నా ఉంటే బాగా కోఆపరేట్ చేస్తుంది. ఆ రోజు ఏంటంటే ఉల్టాగా డే మొత్తం నిద్రపోలేదు. ఇంక ఈవినింగ్ 6 అలా అయ్యేపాటికి తనకి నిద్ర తన్నుకొస్తుందనమాట.
సో మేమేం చేసాము, అప్పటికొసేపు పడుకోనిచ్చి తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాము. అంటే ఫుల్ ఏడుస్తుంది క్రాంకీగా. అసలు ఎవ్వరి దగ్గర ఆగట్లేదు. మా పక్కింట్లో కార్తీక్ అని ఉంటాడు. వాడు ఇంకా దర్శి ఇంకా వీళ్ళిద్దరు చెప్తే మాత్రం కొంచెం సెట్ అయింది తర్వాత. తర్వాత దర్శి కొంచెం సపోర్ట్ చేయడం వల్ల బేబీ బాగా ఆడుకోవడం స్టార్ట్ చేసింది. పైకెళ్ళిన తర్వాత ఆ బెలూన్స్ అన్నీ చూసి ఇంకా మంచిగా ఇవేంటో నా కోసమే పెట్టారన్నట్టు బాగా హ్యాపీగా ఆడడం స్టార్ట్ చేసింది. ఇలా ఫొటోస్‌కి కూడా ఆగడానికి కూడా తనకు ఓపిక లేదు. ఎంతసేపు కిందికి దిగాలి, ఆడాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం డెకరేషన్ చూసి ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అంత కళాఖండాలు నా దగ్గర లేవన్నాయన్ని నాకు కూడా అర్థమవుతుంది. కొంచెం నేర్చుకోవాలింకా. ఎందుకంటే బేబీ గర్ల్ అంటే ఇంకొంచెం అన్ని డెకరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! పాపకి చేయాల్సినవన్నీ. సో, నేనంత గ్రాండ్‌గా అయితే చేయలేకపోవచ్చు. బట్ డెఫినెట్‌గా సెలబ్రేట్ చేసుకుంటాను. నేనెంతలో చేయగలనో అంతలో. బట్ నాకు ఒక్క మోరలైతే అనుకున్నాం, మా బేబీకి బర్త్‌డేస్ ఇంత గ్రాండ్‌గా ఈ ఏజ్‌కొద్దు. ఒక సర్టెన్ ఏజ్ తనకి తెలుస్తది కదా! తన ఫ్రెండ్స్ బర్త్‌డేసు ఇలా అలా చేశారన్నప్పుడు ఆ ఏజ్‌కి మేము డెఫినెట్‌గా చేయాలనుకుంటున్నాం. బట్ ఇంత చిన్న ఏజ్‌లో అయితే కానే కాదు. ఈ ఏజ్‌లో చేసినా కూడా వాళ్ళు ఏడవడం తప్పితే ఎంజాయ్ చేయడం ఉండదు. ఎలాగో ఇక్కడ అంతమంది లేరు కాబట్టి తను బాగా ఆడుతుంది. లేకపోతే తిన పరిస్థితి కూడా ముందంతా ఏడవడమే చేసింది. సో, మేము సర్టెన్ ఏజ్ వరకు మేము చేయాలనుకోవట్లేదు. తర్వాత తను అడిగితే చేస్తాం. లేదంటే ఇలానే ఉంటుంది తన బర్త్‌డే. ఏదేమైనా జోహి ఆ రోజు కొంచెం హ్యాపీగా ఆడుకోవడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అంటే ఎక్కడ ఏడ్చుకుంటా అట్లా ఉండిపోతుందేమో అనుకున్నాను. కానీ చాలా హ్యాపీగా ఆడుకోవడం చూసి చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఈ డెకరేషన్‌లో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ పార్ట్ నన్ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయించారు. ఆహ్, ఇక్కడ నేను ఇంకో విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. చిన్న పిల్లలు చూసిన ప్రతి ఒక్కరు చాక్లెట్స్ గానీ ఇలా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ప్లీజ్ చిన్న పిల్లలకి ఇవ్వకూడదని ఏదైనా ఉందంటే స్వీట్స్, జంక్ ఫుడ్స్ ప్లీజ్ ఇవి అవాయిడ్ చేయండి. ప్రతి ఒక్కరు వాళ్ళని మచ్చిక చేసుకోవడం కోసం, అంటే వాళ్ళ ప్రేమను చూపించడం కోసం వాళ్ళు స్వీట్స్, చాక్లెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. బిలో 2 ఇయర్స్ వరకు ప్లీజ్ చాక్లెట్స్ అన్నీ, స్వీట్ ఐటెమ్స్ అవాయిడ్ చేయండి. సో, ఇది నేను జోహీతో మెమరబుల్‌గా చేసుకున్న పోస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్. మీకు కూడా ఈ సెలబ్రేషన్స్ సింపుల్ అండ్ స్వీట్‌గా నచ్చాయనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ మన ఛానల్‌కి ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్.